రాష్ట్రంలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా పొదిల్లో పొగాకు బోర్డును సందర్శించిన జగన్ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయన్నారు. వైసీపీ హయాంలో రైతు రాజ్యం నడిచిందని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు నష్టపోతున్నాడని అన్నారు. తమ హయాంలో ఖరీఫ్ సీజన్లోనే పెట్టుబడి సాయం అందించామని, చంద్రబాబు వచ్చాక రైతు భరోసా సాయం లేదన్నారు. కేంద్రం ఇచ్చే 6,000 కాకుండా మరో 20,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు వాటిని ఎగ్గొట్టారని జగన్ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రాజ్యంగా రాష్ట్రంలో పరిపాలన సాగించినప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉండేది, ఒక్క సంవత్సర కాలంలో రైతు ఎలా దిగజారిపోయాడు అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు రాష్ట్రంలో ఈ జిల్లాలో జరిగిన రైతు ఆత్మహత్యలు. గత ఏడాది రైతు భరోసా కింద రైతన్న పెట్టుబడి సమయంలో, రైతన్నకు పంట వేసే సమయంలోనే మే మాసం చివరికల్లా, ఖరీఫ్ మొదలయ్యే నాటికల్లా రైతన్నకు రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం కింద సహాయం అందేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గత ఏడాది రైతు భరోసా కింద అందుతా ఉన్న ఆ సొమ్ము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆగిపోయింది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గత ఏడాది రైతు భరోసా కింద మోడీ గారు ఇచ్చే 6,000 కాక మరో 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. గత సంవత్సరం రైతులకు ఇవ్వాల్సిన 20,000 రూపాయలు ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం కూడా జూన్ 10వ తారీఖున మోడీ గారు ఇవ్వాల్సింది ఇచ్చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సింది మాత్రం ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం జరుగుతూ ఉంది. రైతు పరిస్థితి అధ్వానంగా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు